హరి ఎన్ని అబద్ధాలు చెప్పింది నా కొడుకేనా అనిపిస్తుందిరా. నా ఇంట్లో వాళ్ళకి మోసాన్ని అబద్ధాన్ని పరిచయం చేసిన ఈ లక్ష్మికి ఈ ఇంట్లో ఇక స్థానం లేదండి. లక్ష్మి వెళ్ళు, వెంటనే బయటికెళ్ళు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము నాకు చూపించొద్దు. నాన్న కళ్ళల్లో ఆ నీళ్ళేంట్రా? ఏం లేదు నాన్న. రే, నీ తండ్రినిరా నేను. ఒక మగాడి కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటే ఆ బాధ ఎలాంటిదో నేను ఊహించగలను. రే, తండ్రి దగ్గర ఆ బాధని దాచాల్సిన అవసరం లేదురా. హరి, బాధపడకరా హరి. అన్ని సమస్యలు వాటికవే సర్దుకుంటాయిరా. లక్ష్మి ఎప్పుడు చెప్తుండేవారు నాన్న, నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా దహిస్తుంది అని. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మంటని భరించలేకపోతున్నాను. తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. హరి, నువ్వు తప్పు చేయలేదురా. నిన్ను వాదార్చడానికి చెప్పట్లేదు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకున్నావు. లేదు నాన్న, ఇన్ని అనర్థాలకి నేనే కారణం. లక్ష్మిని చూడ్డానికి వెళ్ళిన రోజే నాకు నిజం తెలిసింది. అన్ని విషయాలు చెప్పే నన్ను లక్ష్మి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ నిజం మీ అందరి దగ్గర దాచేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. లక్ష్మి చెప్పింది నిజం నాన్న. వాళ్ళు తెలుసుకోవడానికి మనం చెప్పడానికి చాలా తేడా ఉందని. చివరి నిమిషంలో నా కొడుకు నిజం చెప్పాడన్న నమ్మకం ఉండేది. కనీసం అప్పుడు కూడా చెప్పకుండా నేను రెండో తప్పు చేశాను. నిజం తెలిసినా సరే నా మీదున్న ప్రేమ వల్ల, లక్ష్మి మంచితనం వల్ల అమ్మ లక్ష్మిని క్షమించి తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది అని మనసులో ఏదో మూల ఒక ధైర్యం ఉండేది. అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చి నేను మూడో తప్పు చేశాను నాన్న. కన్నా తల్లే నన్ను మొహం చూపించొద్దు అందంటే నా జీవితంలో నాకు ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది నాన్న. ఒక కొడుగ్గా అమ్మ దగ్గర ఓడిపోయాను. భర్తగా లక్ష్మి ముందు తలదించుకున్నాను. లేదు హరి, నువ్వు తప్పు చేయలేదురా. నువ్వు ఓడిపోలేదురా. ఈరోజు జరిగిన సంఘటన నిన్నంత బాధ పెడుతుంది అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో హరి, కష్టాలు అందరి జీవితంలో ఉంటాయి. అది కామన్. అసలు కష్టాలు మనుషులకి రాకుండా మానులకు వస్తాయా చెప్పు? కష్టం దానికదే వస్తే నేను అలాగే అనుకునేవాడిని నాన్న. కానీ నా విషయంలో ఇదంతా నా అంతట నేను చేసుకున్న కర్మ. మనసుకి చాలా కష్టంగా ఉంది నాన్న. చూడు హరి, ముందు నువ్వు నిన్ను దూషించుకోవడం ఆపే. నేను చెప్తున్నాను కదా, నువ్వే తప్పు చేయలేదు. అసలు ఇదంతా ఎవరి కోసం చేశావు? లక్ష్మి కోసం చేశావు. నీ ప్రేమని గెలిపించుకోవడం కోసం చేశావు. కానీ మీ అమ్మ చేసింది మాత్రం స్వార్థం, అహంకారంతో ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నాది కూడా స్వార్థమే కదా నాన్న. నీది స్వార్థం ఎలా అవుతుంది హరి? నువ్వు కేవలం నీ గురించి ఆలోచించావా? లేదు కదా. నీకో మంచి అమ్మాయి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా రావాలనే కదా నువ్వు కోరుకుంది. లక్ష్మి లాంటి మంచి అమ్మాయిని మీ అమ్మ కోడలిగా తీసుకురాగలదా? చూడు హరి, ఈ ప్రపంచంలో ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగాయి. ప్రేమ కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు తప్పు ఒప్పు ఆలోచించకూడదు. నీ ప్రేమకి నువ్వు న్యాయం చేశావు. మా అందరికీ మంచే చేయాలనుకున్నావు. అలాంటప్పుడు నీ తప్పు ఎలా అవుతుందిరా? ప్రేమకి బాధ్యతలకి మధ్య నువ్వెంత నలిగిపోయావో నేను గ్రహించగలనురా.
నువ్వు భర్తగా ఓడిపోలేదు, ఓ కొడుగ్గా ఓడిపోలేదు. ఒక బాధ్యత గల కొడుకులాగే ఆలోచించా. ఒక తండ్రిగా చెప్తున్నాను, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉందిరా. చాలా థ్యాంక్స్ నాన్న. ఏదేదో ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు.